ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, ఖర్చులు పెరుగుతున్నాయి. తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఒక 5గురు గౌరవిస్తే 4గురు అవమానం చేసేటట్టుగా ఉంటుంది. ఈ రాశి వారికి గురువు ద్వితీయ స్థానంలో ఈ జూన్ 2వ తారీఖు వరకు ఉన్నాడు. తదుపరి తృతీయ స్థానం 3వ స్థానంకి వస్తాడు. శని 11వ స్థానం ఉన్నాడు. శని లాభకారి, చాలా హెల్ప్ చేసేటట్టుగా ఈ 11వ స్థానంలో ఉండడం వలన వీరికి కొన్ని అవాంతరాలన్నీ కూడా తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కేతువు కూడా 4 నుంచి 3వ స్థానంకి వస్తాడు డిసెంబర్ 6వ తారీఖు. అప్పటి వరకు కొంచెం ఇబ్బంది పడ్డా కూడా కొన్ని విషయాలన్నింటిలో శుభకార్యాలోచనలో ఉంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వర్తించడము, ఆ ఖర్చులకు సంబంధించినటువంటి సమయానుకూలంగా డబ్బులు చేతికి అందడం, వ్యక్తిగత గుర్తింపు లభిస్తుంది. వృత్తిలో మంచి వచ్చేటట్టుగా రాణింపు వస్తుంది. న్యాయాధికారులకు, ఉన్నతాధికారులకు మంచి గుర్తింపు లభించేటట్టుగా ఉంటుంది. ప్రశంసలు, తర్వాత వాళ్ళు ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందడం జరుగుతుంది. అవార్డు రివార్డు అటువంటిది, ప్రమోషన్స్ కానీ లేదా స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కూడా కొంత వీరికి పెండింగ్ పడినటువంటి పనులన్నీ చక్కగా నెరవేరడం అనేటువంటిది జరుగుతుంది. తృతీయ స్థానం ముందు కర్కాటక ముందు ఉచ్చ గురుని ప్రభావం వలన ఇతరులతోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. కొన్ని ఇంట్లో కొంత చెడు జరిగేటట్టుగా కనబడుతుంది. అయినప్పుడు కూడా వాటినన్నిటి కూడా అధిగమించేటట్టుగా ఉంటుంది. శుభకార్యాలోచన లోపల ఖర్చులు ఎక్కువ పెట్టేటట్టుగా ఈ సంవత్సరం కనబడుతున్నది. కాకపోతే కొత్త నోరు జారడము, చిన్న చిన్న మాట జారడము, వాటి గురించి ఆ బంధువులు ఆ మాటని పట్టుకొని వీళ్ళు పీడించేటట్టుగా చేస్తారు. కనుక వీరు జాగ్రత్తగా కొంత అప్రమత్తత ఉండాలి. కొంత జామీన్లు కానీ సంతకాలు కానీ మధ్యవర్తిత్వంగా పోకుంటే వీరికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా వీళ్ళకు శ్రేయోలాసంగా ఉంటుంది. కాకపోతే కొత్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక వీరు తప్పకుండా వీరి ఇష్టదైవాన్ని, వీరికి ఏ ఇష్టమవుతుందో ఆ దేవుణ్ణి, లేదా హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం, ఎటువంటిది ఏదైనా, లేదా వారికి ఇష్టమైనటువంటి సంబంధించిన దేవుని పారాయణమో లేకుంటే జపమో అభిషేకమో చేస్తే కొంత ఉపశమనం పొందుతారని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం.